గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ టూ జోన్స్ యొక్క జోన్ 1 జోన్ 2 యొక్క జోనల్ కట్ ఆఫ్ చూసాం. ఇప్పుడు జోన్ 3 యొక్క జోనల్ కట్ ఆఫ్ చూసాం. ఇది రాజన్న జోన్. దీంట్లో 32 వేకెన్సీస్ ఉన్నాయి జోనల్ పోస్ట్ మొత్తము. అందులో ఓసీలో 17, ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 2, బీసీబీ 1, బీసీసీ 1, ఎస్సీ 6, ఎస్టీ 2 అండ్ విహెచ్ 2, బీసీడీ బీసీఈ 0. సో బీసీడీ వాళ్ళకి ఇది చాలా కష్టమైన విషయం. అండ్ ఓసీలో 17లో ఏసీటీఓలో 3 ఉన్నాయి, డీటీలో 6 ఉన్నాయి, సబ్ రిజిస్టర్ 2, ఏఎల్ఓ 1, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో 4, డిపిఓ గ్రేడ్ 2 1 ఉంది. సో దీంట్లో చూసుకుంటే మనకు సబ్ రిజిస్టర్ ఫస్ట్ ఫిల్ అయితే అనుకున్న 2 పోస్టులు కాబట్టి 0 to 20 ర్యాంక్ లో ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా 400+ రావాలి సబ్ రిజిస్టర్ రావాలంటే. సో తర్వాత డీటీలో 6 ఉన్నాయి, ఈ డీటీలో 6లో 2 ఉమెన్, సో 4-2 అవుతాయి. ఏసీటీఓలు 2-1 అవుతాయి, 2 ఉమెన్. సో దీంట్లో 0 to 50 ర్యాంక్ లోపు రావాలి. 50 ర్యాంక్ కాబట్టి 390+. సో 390 to 395+ ఉంటే 390 అనుకోండి, 390+ ఉంటే డీటీ వచ్చే అవకాశం ఉంది. ఉమెన్ కి 385 కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఏసీటీఓ మేల్ కి 385+ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఫీమేల్ కి 380 వచ్చిన ఏసీటీఓ వచ్చే అవకాశం ఉంది. సో ఇది 380 కాబట్టి, ఇది 385 కాబట్టి ఏఎల్ఓ కానీ 380, ఏడీఓ కానీ 380, 375 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 375 కూడా జనరల్ పోస్ట్ ఛాన్స్ ఉంది. సో 380 వస్తే ఏదో ఒక పోస్ట్ సేఫ్ జోన్. బట్ సబ్ రిజిస్టర్ అయితే డెఫినెట్ గా 400 రావాలి, డీడీకి అయితే డెఫినెట్ గా 390+ రావాలి. 395+ వస్తే సేఫ్, 390 చెప్పలేము, బట్ వీ కెన్ హోప్. ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ ఉంది యాజ్ యూజువల్. సో సపోజ్ ఇక్కడ మనకు డీటీ 390 to 395 జనరల్ కట్ ఆఫ్ అయింది అనుకుంటే, ఈడబ్ల్యూఎస్ ఉండే ఒక పోస్ట్ 380 to 395 మధ్యలో ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో 380 ఏవో వచ్చిన వాళ్ళు డీటీ మీద హోప్ పెట్టుకోవచ్చు. 50 to 150 ర్యాంక్ మధ్యలో ఫిల్ అయ్యే అవకాశం ఉంది ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డీటీ పోస్ట్. అండ్ బీసీఏలో కూడా డీటీ పోస్ట్ 380 to 395, 50 to 150 ర్యాంక్ లోపల ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఒక ఏడీఓ పోస్ట్ ఉంది. సో ఇది డెఫినెట్ గా 150 to 300 మధ్యలో ఫిల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీబీలో ఒక డీటీ ఉంది, అది 390, 395 మధ్యలో ఫిల్ అయ్యే అవకాశం ఉంది. 50 to 70 ర్యాంక్ మధ్యలో ఫిల్ అయ్యింది, ఎందుకంటే 50 ర్యాంక్ వరకు జనరల్ లో వచ్చే అవకాశం ఉంది. సో 50 to 70 మధ్యలో బీసీబీకి వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీసీ ఒక పోస్ట్ ఉంది. సో బీసీసీ క్యాండిడేట్ అవైలబుల్ తక్కువ కాబట్టి 340 వచ్చినా కానీ దే కెన్ ఓఫర్ డీటీ ఇన్ రాజన్న సిసిఎల్ జోన్. ఏ జోన్ లో అయినా సరే బీసీసీకి పోస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళు 330, 320, సమ్ టైమ్స్ 300 వచ్చిన వాళ్ళ పోస్ట్ రావచ్చు. సో 340 వచ్చినప్పుడు డెఫినెట్ గా దే హ్యావ్ 90% ఛాన్స్ ఏ జోన్ లో అయినా సరే డీటీ రావడానికి. సో దే ఆర్ లక్కీ అని చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్ వరకు, ఎందుకంటే రోస్టర్ పాయింట్ 13 ఉంది అనేది. ఈ రోస్టర్ పాయింట్ లేదనేది మనం తర్వాత వీడియో చూద్దాం. ఈ రోస్టర్ పాయింట్ వల్ల మెయిన్లీ బీసీడీ బీసీఈకి కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంది పాయింట్ లాస్ట్ వచ్చేసరికి. అండ్ ఎస్సీలో 6 ఉన్నాయి, దీంట్లో ఏసీటీఓ 1, డీటీ 2, సబ్ రిజిస్టర్ 1. సో సబ్ రిజిస్టర్ జనరల్లీ 400 కట్ అవుతుంది అనుకుంటే, సో 390 to 400 మధ్యలో వచ్చే ఎస్సీ క్యాండిడేట్ కి సబ్ రిజిస్టర్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా 390+ రాజన్న జోన్స్ అంటే రాజన్న జోన్ కి సంబంధించిన వాళ్ళు ఎస్సీ కేటగిరీ అయితే డెఫినెట్ గా ఒక సబ్ రిజిస్టర్ రావచ్చు. సో 390 దగ్గర సబ్ రిజిస్టర్ ఫిల్ అయింది కాబట్టి 375 to 380 ఎబో వచ్చిన వాళ్ళు దే కెన్ హోప్ ఫర్ డీటీ. సో 375, 380 ఎబో డీటీ హోప్ చేసుకున్నారు కాబట్టి ఏసీటీఓ 375 కి ఏసీటీఓ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ కేటగిరీలో. ఈవెన్ 370 కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏసీడీఓ తర్వాత ఏడీఓ కాబట్టి 360+ క్యాండిడేట్ కూడా ఏడీఓ వచ్చే అవకాశం ఉంది ఇన్ సిరిసిల్ల జోన్. సో ఎస్టీలో 2 ఉన్నాయి, ఒక డీటీ ఉంది, ఒక ఏడీఓ ఉంది. డీటీ డెఫినెట్ గా 380+ రావాలి. సో 50 to 150 ర్యాంక్ లోపల రావాలి. తర్వాత ఏడీఓ పోస్ట్ కాబట్టి 370+ వచ్చినప్పుడు ఏడీఓ పోస్ట్ కి హోప్ చేసుకోవచ్చు. అండ్ విహెచ్ కేటగిరీలో ఒక డీటీ, ఒక ఏడీఓ ఉంది. డీటీకి 350 వరకు కట్ అయ్యే అవకాశం ఉంది, ఏడీఓకి 330. ఒకవేళ డీటీ 340కి కట్ అయ్యే అవకాశం ఉంటే ఏడీఓ 320 కూడా వచ్చే అవకాశం ఉంది. సో డీటీ ఎక్కడ ఫిల్ అయ్యేదాన్ని బట్టి నెక్స్ట్ ఫాలోయింగ్ పోస్ట్ ఉంటాయి. సో మనకి ఏంటంటే జనరల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆర్డర్ ఏంటంటే సబ్ రిజిస్టర్ ఫస్ట్, తర్వాత డీటీ, తర్వాత ఏసీటీఓ, ఈ ఆర్డర్ లో వెళ్ళాం కాబట్టి మనం ఇది కొన్నిసార్లు డీటీ, ఎస్ఆర్, ఏసీటీఓ కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మోస్ట్ పీపుల్ చాలా మంది సబ్ రిజిస్టర్ ఫిల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి. సో అది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 380 వరకు కూడా జోనల్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది జనరల్ కేటగిరీ. సో మనం ఇంతకుముందు చూస్తాము 380, 400 బిలో వచ్చిన 400 వచ్చిన క్యాండిడేట్ కూడా మనకు కాళేశ్వరం జోన్ లో మల్టీ జోనల్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ జోన్ 2లో 385, 390 వచ్చిన వాళ్ళు జోన్ 2కి వెళ్ళిపోయారు. ఇక్కడ 385 అంటే ఇంకా పోస్ట్ వెళ్ళే కొద్దీ సో జోనల్ యొక్క కట్ ఆఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకంటే జోనల్ పోస్టులు తక్కువ ఉన్న వాళ్ళే కంటిన్యూస్ జోన్ కానీ నెక్స్ట్ మల్టీ జోన్ కానీ వాటిలో కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈవెన్ ఏఎస్ఓ పోస్ట్ లో కూడా ఎక్కువ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇది జోన్ 3 అండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం జోన్ 4 చూద్దాము. థ్యాంక్ యూ.